ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యేసు అడిగిన ప్రశ్నలు అనే ధ్యానాల్లో ఈరోజు 3వ సందేశాన్ని పరిశీలిద్దాం. ఈరోజు యేసు అడిగిన ప్రశ్న యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ఇది యేసుక్రీస్తు నికోదేము అనే ప్రముఖమైన ఒక మత నాయకునితో అడిగిన ఒక ప్రశ్న. వ్యక్తిగతంగా సంభాషణలో అడిగిన ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ద్వారా యేసు నికోదేమును అవమానపరచలేదు గాని ఆయన్ని మేల్కొల్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అవగాహన ఒకటే కాదని చూపించాడు. ఈ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం అడిగినప్పటికీ ఈరోజు కూడా మనకంతే అవసరమైనది. నికోదేము ఒక పరిసయ్యుడు, యూదుల మహాసభలో సభ్యుడు, ప్రజలచే గౌరవించబడిన ఒక వ్యక్తి, పరిశుద్ధ గ్రంథాలపై మంచి పాండిత్యం కలిగిన వాడు. ఒక రాత్రి అతడు యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు అతనికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. అదేంటంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నికోదేము దీని అర్థం చేసుకోలేకపోయాడు. అతడు శారీరకమైన జన్మ గురించి ఆలోచించాడు, కానీ యేసుక్రీస్తు ఆత్మీయ జన్మ గురించి మాట్లాడాడు. దేవుడు మనిషి హృదయంలో చేసే కొత్త కార్యాన్ని గురించి బోధించాడు. అప్పుడు ఆ సందర్భంలో యేసు అడిగిన ప్రశ్న, నీవు ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉండి వీటిని ఎరుగవా? మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మతపరమైన జ్ఞానము మరియు ఆత్మీయ అవగాహన ఒకటే కానే కావు. నికోదేము మతపరమైన జ్ఞానము చాలా ఉంది. అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, సాంప్రదాయాలు బాగా తెలుసు, మతపరమైన విధులు బాగా తెలుసు. కానీ దేవుడు హృదయంలో చేయబోయే నూతన కార్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు కూడా ఇదే ప్రమాదం ఉంది. మనకు అనేకమైన బైబిల్ వచనాలు తెలిసి ఉండవచ్చు, అనేక ప్రసంగాలు విన్నవారు ఉంటారు, సంఘానికి సంవత్సరాల తరబడి వెళ్తున్నారు, కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. రెండోదిగా, దేవుడు సమాచారం కంటే మన జీవితంలో మార్పుని కోరుకుంటున్నాడు. యేసు నికోదేము విద్యను చూసి ఆశ్చర్యపడలేదు, అతని స్థాయిని చూసి ప్రభావితం కాలేదు. యేసు అతని హృదయాన్ని చూశారు. దేవుడు మన తలలో ఎంత సమాచారం ఉందో మాత్రమే చూడడు, మన జీవితంలో ఎంత నిజమైన మార్పు వచ్చిందో చూస్తాడు. నేడు విద్య ఎంతో ముఖ్యమైనది. డిగ్రీలు కావాలి, సర్టిఫికెట్లు కావాలి, అవన్నీ విలువైనవే. కానీ దేవుడి దృష్టిలో నిజమైన మారు మనసు, నిజమైన కొత్త జీవితం, మార్పు చెందిన హృదయం మాత్రమే విలువైనది. ఆత్మీయ సత్యాన్ని గ్రహించడానికి వినయమైన హృదయం అవసరం. నికోదేము ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? అతని తెలివి లేకపోవడం వల్ల కానే కాదు. సమస్య అతని తెలివిలో లేదు, అతని ఆత్మీయ గ్రహింపులో ఉంది. కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని పదే పదే వింటాం, అయినప్పటికీ మార్పు రాదు. దానికి కారణము సందేశం స్పష్టంగా లేకపోవడం కాదు, హృదయం ఇంకా సిద్ధంగా లేకపోవడం. వినయంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన కళ్ళను తెరుస్తాడు. గర్వంతో వచ్చినప్పుడు సులభమైన సత్యాలు కూడా అర్థం కావు. ప్రతి తరానికి నూతన జన్మ అవసరం, ప్రతి వ్యక్తికి నూతన జన్మ అవసరం. నికోదేము తన కాలంలో ఆదర్శవంతమైన వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి, మతపరమైన రీతిగా బాగా ఉన్న వ్యక్తి, గౌరవనీయుడు, విద్యావంతుడు. అయినప్పటికీ యేసు అతనితో చెప్పిన మాట, నీవు కొత్తగా జన్మించాలి. మన దేశంలో, ప్రపంచంలో కూడా అనేకులు విద్య గురించి కానీ, కుటుంబ పరిస్థితులు, సంపాదన, సాంప్రదాయాలు, వీటి మీద ఆధారపడుతుంటారు. కానీ వీటిలో ఏది దేవునితో సంబంధాన్ని ఇవ్వలేవు. ప్రతి వ్యక్తికి అవసరమైనది ఒక నూతన హృదయం, ఒక నూతన జీవితం, యేసుక్రీస్తు ద్వారా ఒక నూతన ఆరంభము. క్రీస్తునందు ప్రియులారా, మనము
సమాచార యుగంలో జీవిస్తున్నాము. ఎటు చూసిన స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, ఆన్లైన్ కోర్సెస్, వేలాది పుస్తకాలు, అనేక ప్రసంగాలు, జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. అయినప్పటికీ అనేక మంది శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఆందోళనతో జీవిస్తూ నిరాశ, విరిగిన సంబంధాలతో పోరాడుతున్నారు. ఎందుకంటే సమాచారం మాత్రమే హృదయాన్ని తృప్తిపరచలేదు. యేసు చెప్పిన సత్యం ఏమిటంటే నిజమైన మార్పు లోపల నుండి ప్రారంభమవ్వాలి. మారిన హృదయము మారిన జీవితాన్ని కలుగజేస్తుంది. దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. దేవుని నువ్వు ఎంత తెలుసుకున్నావో అడగడం లేదు. నువ్వు క్రొత్తగా జన్మించావా, రక్షణ పొందావా, లేకపోతే ఈరోజు ఇప్పుడే ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.